ఏందయ్యా రాహుల్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లా సైలెంట్ గా ఉంటే ఎట్లా? మంచి డాన్స్ వేయచ్చు కదా. ఇప్పుడు ఎందుకులేండి సార్. వెయ్యవయ్యా, ఏం కాదు. వాళ్ళు వేస్తారో లేదో మీకెందుకండి, మీకు కావాలంటే మీరులే ఇచ్చు కదా. వెయ్యలేం సత్తు, ఒళ్ళి ఈ మధ్య అసలు సహకరించట్లా. తప్పగా డాన్స్. అరే కళ్యాణ్, అరే కళ్యాణ్, మిస్టర్ మోడ్రన్ దేవదాస్, ఏంటి అలా వచ్చేసారు? రేపు బుద్ధుందారా? ఎవరైనా అలా వచ్చేస్తారా? ఏమనుకుంటారు? సత్తు గారు 2 minutes నేను మాట్లాడతా. కళ్యాణ్, మిస్టర్ కళ్యాణ్, ఏమైంది కళ్యాణ్? ఎందుకు అలా ఉంటున్నావు? నీ అంత ఈజీగా అన్నీ మర్చిపోయి నేను అలా ఉండలేను. మర్చిపోయానని నీకెవరు చెప్పారు? మీరేమనుకుంటారో తెలుసా? అమ్మాయిలన్నీ మర్చిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు అని. కానీ ఏదో ఒక క్షణంలో గుర్తొస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? టైం వేస్ట్. టైం వేస్ట్. మీకు అది మోసంలాగే కనిపిస్తుంది, కానీ మాకు అది త్యాగం. త్యాగం అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకులే. ఆ వచ్చే హస్బెండ్ మంచిగా చూసుకుంటే కొంచెమైనా బెటర్గా ఉంటుంది, కానీ వాడు సరిగ్గా చూసుకోక లవ్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళలేక ఎంతమంది అమ్మాయిలు బాధపడుతున్నారో తెలుసా? వాళ్ళందరి గురించి ఎందుకు, నువ్వు చెప్పు. నీకెప్పుడన్నా గుర్తొచ్చాయా అని? ఎందుకు రాకుండా ఉంటాయి కళ్యాణ్? వస్తాయి, కానీ మర్చిపోవడానికే ట్రై చేస్తావు. పెంచుకున్న ప్రేమ ఎక్కడికి పోతుంది? నువ్వు నన్ను చూసినప్పుడు ఎంత బాధ అనుభవించావో అంతకన్నా రెట్టింపు బాధ నేను కూడా అనుభవించా. లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కళ్యాణ్. వాటితో పాటు మనం కూడా మారాలి. నువ్వు నన్ను చూసిన ప్రతిసారి అలా వెళ్ళిపోతుంటే నేనేదో పెద్ద పాపం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ అట్లీస్ట్ ఫ్రెండ్లా అయినా ఉండు. నిన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమించాను శ్రావ్య. స్టాప్ ఇట్ కళ్యాణ్. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే నిన్నెవ్వరూ మార్చలేరు.